మహారాజా గణపతి గజపతి భూపతి ప్రజాపతి గజాశ్వపతి స్వర్ణరత్న శ్రీపతి అష్టవర్ధన జాగృత అష్టవర్ధన వేష్టిత న్యాయాలంకార మండిత శస్త్రాస్త్ర శస్త్ర పారంగత రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురంధర క్షత్రియ కులవతంశ సింహాసనాధీశ్వర రాజాదిరాజ యోగిరాజ మహారాజాదిరాజ శ్రీమంత 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 శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. చావా సినిమా చూసిన తర్వాత భావోద్వేగం అశ్రుధారలై ఉబికి వస్తుంటే గుండెలపై చేయి పెట్టుకొని థియేటర్లో పరిసరాలను కూడా మర్చిపోయి ఓ 10-15 పసివాడి నోటి నుంచి వచ్చిన కీర్తి వచనాలివి. ఆ బాలుడి ఆ వేషపూరిత నినాదాలతో థియేటర్ మొత్తం ఉర్రూతలూగింది. బాలుడితో గొంతు కలిపి ప్రేక్షకులు ఇచ్చిన జై శివాజీ జై భవానీ నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ్ నినాదాలతో థియేటర్ మార్మ్రోగింది. సినిమా చూసిన వాళ్ళనే కాదు, ఆ చిన్నారి నినాదాలు ప్రతి ఒక్కరిలో భావోద్వేగాన్ని రగిలిస్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాట్సాప్ స్టేటస్గా మారిపోయింది. చివరికి విక్కీ కౌశల్ ఆ చిన్నారి భావోద్వేగాన్ని చూసి కదిలిపోయాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఇది మాకు దక్కిన నిజమైన గౌరవం. దగ్గరుండి ఉంటే ప్రేమగా హత్తుకునేవాడిని. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. సంభాజీ జీవిత కథ ప్రపంచంలో ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ చిన్నారి ఒక్కడే అలా తన్మయత్వం చెందాడని అనుకుంటే పొరపాటే. అలాంటి పదుల కొద్ది వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. మరాఠా, హిందీ వాళ్లే కాదు, భాషలకు అతీతంగా ఈ ఉద్వేగభరిత సన్నివేశాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చావా దూసుకుపోతోంది. కామారెడ్డిలోని సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు సినిమా చూసి మహారాజా గజపతి గణపతి అంటూ ముక్త కంఠంతో నినదించారు. ఇప్పుడు ఆ వీడియో సైతం వైరల్గా మారింది. చావా సినిమాపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. ఎవరు ఎలా స్పందించినా ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కొందరు ప్రేక్షకులు థియేటర్లో కూర్చున్న చోటే నిలబడి నివాళులర్పిస్తున్నారు. మరికొందరు అక్కడే ఏడ్చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత థియేటర్ బయట చిన్న పెద్ద తేడా లేకుండా నినాదాలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో శివాజీ వేషధారణలో గుర్రంపై థియేటర్కు రావడం అందరినీ ఆకర్షించింది. అసలు ఎక్కడిది ఆవేశం? ఎందుకింత భావోద్వేగం? అది స్టార్ హీరో సినిమా కాదు, మల్టీ స్టారర్ అసలే కాదు. పేరు మోసిన స్టార్ డైరెక్టర్ తెరకెక్కించాడా అంటే అదీ లేదు. అయినా చావా సినిమా బాక్సాఫీసును బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. కేవలం 130 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే 250 కోట్లు కొల్లగొట్టింది. చావా చిత్రం ఇప్పుడు ప్రతి హిందూ కుటుంబాన్ని కదిలిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా సినిమాకు క్యూ కడుతున్నారు. సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి బుకింగ్ యాప్లన్నీ ఒత్తిడి తట్టుకోలేక క్రాష్ అయిపోతున్నాయి. ఒకే ఒక్క సినిమా ఇంతమందిలో ఇంతలా భావోద్వేగాన్ని రగిలిస్తోందంటే అందులో ఏముంది అంటే దానికి ఒకే ఒక్క సమాధానం నిజం. థియేటర్లో బాలుడు చేసిన నినాదాలు ప్రతి తల్లిదండ్రిని ప్రశ్నిస్తున్నాయి. ఆ చిన్నారి భావోద్వేగం, ఇలాంటి ఆదర్శమూర్తుల చరిత్ర మా పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదమ్మా అని ప్రశ్నిస్తున్నట్లుంది. దేశాన్ని పట్టి పీడించిన మొఘల్ చరిత్రను చదవాల్సిన కర్మ మాకెందుకు నాన్న అని అడుగుతున్నట్టుంది. అవును కదా, ఇలాంటి సినిమాలు తీయడానికి గతంలో ఏ దర్శకుడు సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిజమైన భారతీయ చరిత్ర దృశ్య రూపాన్ని సంతరించుకుంటోంది. మరుగున పడిన ఓ మహావీరుని చరిత్రను ప్రజలకు అందించాలన్న సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందే చావా సినిమా. ప్రముఖ మరాఠీ రచయిత శివాజీ సావంత్ రాసిన చావా నవల ఆధారంగా అదే పేరుతో ఛత్రపతి సంభాజీ కథకు జీవం పోశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రను పోషించగా, ఆయన అర్ధాంగి యేసుభాయ్ బొంసాలే పాత్రను రష్మిక మంతన పోషించారు. ఔరంగజేబ్ పాత్రకు అక్షయ్ ఖన్నా న్యాయం చేశారు. ఈ సినిమాకు ఇప్పుడు విశేష ప్రేక్షక ఆదరణ చూరగుంటోంది. గతంలో ఉరి, ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలకు కూడా ఇలాంటి రెస్పాన్సే కనిపించినప్పటికీ ఒక సినిమాకు ఇంత భావోద్వేగం కనెక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి అంటున్నారు సినిమా విశ్లేషకులు. చావా సినిమా కేవలం హిందీలో మాత్రమే విడుదలైంది. అన్ని భాషల్లో రిలీజ్ అయి ఉంటే
బాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేవనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అసలు చావా పట్ల ప్రేక్షకులు ఎందుకు ఇంతలా ఆకర్షితులు అవుతున్నారు? అసలు సంభాజీ మహారాజ్ ఏం చేశారు? శివాజీ మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని ఎలా కొనసాగించారు? సంభాజీ నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం ఎలా ఉండేది? మొఘల్స్ను ఆయన ఎలా ఎదుర్కొన్నారు? సినిమాలో చూపించిన ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చావా అంటే బిడ్డ అని అర్థం. ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకుగా, ఆయన మరణం అనంతరం ఆయన వారసుడిగా మరాఠా రాజ్యాన్ని పాలించాడు సంభాజీ. మొఘల్స్కు ముచ్చెమటలు పట్టించాడు. హిందువుల అస్తిత్వాన్ని కాపాడటంలో తండ్రి శివాజీ మహారాజుకు తనయుడు సంభాజీ ఏమాత్రం తీసిపోలేదు. అందుకే ఈ సినిమాకు చావా అనే పేరు పెట్టారు. మొఘల్ ముష్కర మూకలను 3 చెరువుల నీళ్లు తాగించిన అతి కొద్ది వీరుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజు ఒకరు. ఛత్రపతి శివాజీ కాలంలో దక్కన్ ప్రాంతాన్ని వశం చేసుకునేందుకు ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో శివాజీతో మొఘల్స్ రాజుకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన వారసుడిగా అధికారం చేపట్టిన సంభాజీ తండ్రిలాగే 9 ఏళ్ల పాటు మొఘల్స్ను పరుగులు పెట్టించాడు. తండ్రి ప్రధాన ఆశయమైన హిందూ రాజ్య స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేశాడు. అయినప్పటికీ ఇంత గొప్ప వీరుని చరిత్ర మన పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. కనీసం చిత్ర పరిశ్రమ కూడా వీరుల చరిత్రపై దృష్టి సారించలేదు. పైగా 10-15 ఏళ్ల క్రితం వరకు బాలీవుడ్లో మొత్తం హిందూ ద్వేషం రాజ్యమేలేది. ముఖ్యంగా ఖాన్ ఫ్యాక్టరీ నుంచి అలాంటి సినిమాలే వచ్చేవి. సెక్యులరిజం పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తించడం, హిందువులను, హిందుత్వాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించడమే లక్ష్యంగా సినిమాలు రూపొందేవి. దేశభక్తి, హైందవ ధర్మవీరులు, స్వాతంత్ర పోరాట యోధుల కథాచిత్రాలు చాలా అరుదుగా కనిపించేవి. హిందూ ధర్మంపై విషం చిమ్మడంలో అమీర్ ఖాన్ ముందు వరుసలో ఉండేవాడు. సినిమాల నుండి వాణిజ్య ప్రకటనల దాకా ప్రతి చోట హిందూ వ్యతిరేకతను కనబరచడమే ఆయన లక్ష్యంగా ఉండేది. హిందూ వ్యతిరేకతను సెక్యులర్ కోణంలో అందంగా వక్రీకరించి నొప్పి తెలియకుండా నెమ్మదిగా అభిమానుల మెదళ్లో విషం నింపుతుండేవాడు. ఇందుకు ఆయన తీసిన పీకే సినిమా గొప్ప ఉదాహరణ. ఆ సినిమా ద్వారా ఆయన ప్రదర్శించిన పైత్యం అంతా ఇంతా కాదు. శివుడికి అభిషేకం చేయడంతో పాలు వృధా అయిపోతాయనటం దగ్గర నుంచి సెక్యులర్ ముసుగులో దేవాలయంపై మూత్ర విసర్జన చేసే వరకు హిందూ ధర్మాన్ని దారుణంగా అవమానించాడు. దీంతో పాటు ఆ సినిమాలో హిందూ దేవుళ్లు కనిపించడం లేదని, ఎవరికైనా కనపడితే ఆచూకీ తెలపండని మిస్సింగ్ పోస్టర్లను ప్రింట్ చేసి ఊరందరికీ పంచాడు. అంతేకాదు పొట్టకూటి కోసం శివుడు వేషం వేసుకున్న ఓ వేషధారిని వెంటపడి వేధించడం, చివరికి పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లే వరకు వెంటాడి నానా రభస చేయడం వంటి దృశ్యాలతో హిందుత్వంపై ఆయనకున్న పైత్యాన్ని ప్రదర్శించాడు. ఆ మధ్య లాల్ సింగ్ చద్దా సినిమాలో భారతీయ జవాన్లను కూడా అవమానించాడు అమీర్ ఖాన్. ధైర్యానికి మారుపేరైన భారతీయ సైనికుడిని వెర్రి బాగులోడిగా ప్రొజెక్టు చేయడం, ఫనా వంటి సినిమాల్లో టెర్రరిస్టులను కీర్తించడం ఆయనకే చెల్లింది. షారుఖ్ ఖాన్ కూడా ఏం తక్కువ తినలేదు. ఆయన హిందూ ద్వేషానికి తాజా ఉదాహరణ పఠాన్. ఆ సినిమాలో బేషరం రంగ్ అనే పాటతో హిందుత్వవాదులకి, జాతీయవాదులకి కోపం, ఆగ్రహం తెప్పించాడు. హీరోయిన్ దీపికా పదుకొనేకు కాషాయం రంగు వేసి బేషరం రంగ్ అంటూ చిందులేయడం ఆయనకే చెల్లింది. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు హిందువులను అవమానిస్తూ భారతీయ చరిత్రను వక్రీకరించి తీసిన సినిమాలకు లెక్కలేదు. అంతకుముందు కూడా అనేక సినిమాల్లో హిందుత్వంపై వక్రీకరణలు జరిగాయి. 2012లో వచ్చిన ఓ మై గాడ్ సినిమా కూడా వివాదాల్లో కూరుకుపోయింది. హిందువులు భారతీయతను అవమానించడమే కాదు, వలస పాలకులైన మొఘల్ చరిత్రను కీర్తించిన ఘనత కూడా బాలీవుడ్ సొంతం. జోధా అక్బర్ సినిమాలో అక్బర్ను మహాయోధుడిగా చిత్రీకరించారు. దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకతే ఎజెండాగా వచ్చిన సినిమాల్లో ఇవి మచ్చుకు మాత్రమే. అయితే ఇంతకాలం బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏం చేసినా నడిచింది. దేశాన్ని తిట్టడం, మన సంస్కృతి సాంప్రదాయాలను కించపరచడం, దేశభక్తిని తక్కువ చేసి మాట్లాడటం, ఇలా సెక్యులరిజం ముసుగులో ఏం చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేశం కోసం నిలబడే సినిమాలనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు తక్కువ బడ్జెట్తో తీసిన వసూళ్ల వర్షం కురిసింది. అలాగే సబర్మతి ఎక్స్ప్రెస్ తరహా సినిమాలు కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. దేశభక్తిని జోడించిన RRR కూడా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చావా వచ్చి నిలబడింది. సరైన జాతీయవాదంతో సినిమా తీస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారని మరోసారి నిరూపితమైంది. నిజానికి బాలీవుడ్లో ఈ మార్పు 2014 తర్వాత నుంచి మొదలైంది. సినిమాల్లో ఏ కోశాన దేశ వ్యతిరేకత గాని, హిందూ వ్యతిరేకత ప్రబలినా ప్రేక్షకులు నిర్ద్వందంగా తిరస్కరించడం మొదలుపెట్టారు. ఏ మాత్రం తేడా వచ్చినా బాయ్కాట్ బాలీవుడ్ యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్కు దాసోహం అయిపోయిన ఖాన్ త్రయం నిజస్వరూపం బయటపడటంతో వారి సినిమాలకు ఆదరణ తగ్గింది. బాలీవుడ్ పతనానికి ఇదే ప్రధాన కారణమని చెబుతారు సినీ పండితులు. అయితే ఇటీవలి కాలంలో వాస్తవ చరిత్ర ఆధారంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, దేశభక్తిని రగిలించే రీతిలో వస్తున్న సినిమాలకు ఆదరణ పెరిగిపోతోంది. ది కశ్మీర్ ఫైల్స్ ఆ ట్రెండ్ బాటలు వేసింది. ఆ తర్వాత ది కేరళ స్టోరీ వంటి చిత్రాలను కొత్త ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. తాజాగా చావా సినిమా బాలీవుడ్ కు కొత్త దిశానిర్దేశం చేసిందంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.